6 న్యూస్ ఖమ్మం జిల్లా కొణిచెర్ల గ్రామంలో ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాన్ని వెలుగులోకి తీస్తున్న ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో సాంబశివరావు కెమెరామ్యాన్ నాగరాజు లైవ్ టెక్నీషియన్ పై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం ఎంతో అన్యాయమైన చర్య అని నిజాలు వెలుగులోకి తీసే జర్నలిస్టులకే సంఖ్యలు వేసి జర్నలిస్టుల హక్కులు కాలరాయటమేనని ప్రభుత్వానికి ఇటు ప్రజలకి వారధిగా ఉండి మీడియాని ప్రజల సమస్యని ప్రభుత్వాలకి తెలియజేసే పనే జర్నలిస్టుల పని అని అలా చేసే జర్నలిస్టులపై కేసులు పెట్టడం హేయమైన చర్య అంటూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మనుగూరు పోలీసు హెచ్ఓకి అక్రమ కేసులు ఎత్తివేయాలని వినతి పత్రం అందజేశారు. విలేకరులపై జరుగుతున్న దాడులు నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొణిచెర్ల మండలంలో ఎరువుల కొరత లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్న టీ న్యూస్ రిపోర్టర్ స్టాఫ్ రిపోర్టర్ పైన కొంతమంది నాయకులు పార్టీ నాయకులు దాడి చేశారు. నిజంగా అది ప్రజా సమస్య. రైతులంతా ఇబ్బంది పడుతున్న యూరియా కొరత పైన తన పరిస్థితులను యథాతథంగా వాస్తవాలను చిత్రీకరిస్తూ లైవ్లో ఇంత అన్యాయం జరుగుతుంది. రైతులకు యూరియా కొరత చెందిన నేపథ్యంలో మాట్లాడుతున్న దాడి చేయడం హేయమైన చర్య. దీన్ని మనుగూరు ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తీవ్రంగా ఖండిస్తుంది. అతన్ని ఆటంకపరచడమే కాకుండా విధుల నుంచి దాడులు కూడా చేశారు. అది కూడా దారుణమైన ఘటన. వాస్తవాలను ప్రతిబంధిస్తూ వాస్తవాన్ని చిత్రీకరిస్తూ వాస్తవాలను సమాజాన్ని తెలియపరిచే ఛానల్ రిపోర్టర్లపైన దాడులు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఇక ముందు ఎవరైనా సరే ఇలాంటి దాడులు పాల్పడకుండా ఉండాలి. విలేకరులకు ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రభుత్వం రక్షణ చర్యలు చర్యలు చేపట్టాలి. దాడులు పాల్పడిన వారిని వెంటనే తగిన శిక్షలు వేసి కఠినంగా శిక్షించాలని ప్రెస్ క్లబ్ అండ్ మనుగూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా